హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయ రోటి పచ్చడిని ఇంట్లో రోళ్ళు లేకపోయినా కూడా ఆ మిక్సీ జార్‌లో కూడా మీరు అచ్చం రోట్లో నూరినట్లే సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందుకోసం పుల్లటి మామిడికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాక జార్‌లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ఆవపొడి, వేయించిన మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూను, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు దినుసుల్ని వేసుకోవాలండి. పోపు దినుసుల్ని లో ఫ్లేమ్‌లోనే బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ రోటి పచ్చడి అనేది రెడీ.